ఓయూ జేఏసీ పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ నినాదంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు పట్టణ కేంద్రాల్లో బంద్ నిర్వహిస్తున్నారు వ్యాపారస్తులు. నల్లగొండ, దేవరకొండ, భువనగిరి, కోదాడ, చౌటుప్పల్, కొండేమల్లపల్లి, సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, నకరేకల్ తదితర ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఇక మొబైల్ షాపింగ్ మాల్స్, కిరాణం అసోసియేషన్స్, ఆటోమొబైల్స్ వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న స్థానిక వ్యాపారస్తులు. దీనిలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం పలు పట్టణ కేంద్రాల్లో మాత్రం స్వచ్ఛందంగా ఉదయం నుండి మాత్రం స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వ్యాపారస్తులు. ముఖ్యంగా ఈ బంద్ లో మాత్రం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వస్త్ర వ్యాపారులు, అలాగే మొబైల్ షాప్ యాజమాన్యులు, అలాగే వివిధ వర్గాలకు సంబంధించిన వ్యాపారస్తులు మాత్రం ఈ బంద్ లో స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇప్పుడు విజువల్ లో వారు స్వచ్ఛందంగా మాత్రం ఈ యొక్క బంద్ అయితే పాటిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడ కొద్దిమంది వ్యాపారస్తులు మాత్రం మన దగ్గర ఉన్నారు. ఒకసారి వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు ఎందుకు ఈ మార్వాడి గోబ్యాక్ అనే నినాదం వచ్చింది, ఎందుకు ఈ బంద్ పాటిస్తున్నారు అనే విషయాలను మాత్రం ఇక్కడ కొద్దిమంది స్థానిక వ్యాపారస్తులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఈనాడు మన ఊరు మన వ్యాపారం అనే నినాదంతో మనందరం స్థానిక వ్యాపారస్తులు ఉమ్మడి నల్గొండ జిల్లా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అంటూ మొత్తం ఓయూ జేఏసీ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చింది 22/8/2025 రోజున. దానికి మేము సంఘీభావం తెలుపుతూ మేము కూడా మా వ్యాపారాలని కాపాడుకునే తరుణంలో మేము కూడా మా వస్త్ర వ్యాపారాలని, కిరాణా మర్చెంట్ షాప్లని, అదేవిధంగా జ్యువెలరీ షాప్లని అన్ని రకాల వ్యాపారాలను బంద్ చేసి స్వచ్ఛందంగా ఈ యొక్క నిరసన తెలుపుతూ బంద్లో పాల్గొన్నాము. ఈనాడు ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎందుకు గతంలో లేదా ఈ మార్వాడి వ్యవస్థ ఇప్పుడే ఎందుకు ఈ వ్యవస్థని మీరు ఎందుకు బంద్ పాటిస్తున్నారు? గతంలో మార్వాడి వాళ్ళు ఓన్లీ పెద్ద పెద్ద మహానగరాలలోనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్క చిన్న పల్లెటూరు వాళ్ళు ముందు ఎలా వచ్చారంటే మన తెలంగాణకి ఓన్లీ చాయ్ కొట్టు, కిల్లి కొట్టులు పెట్టుకుంటానికి వచ్చి వాళ్ళు వచ్చిండ్రు. అవి వచ్చి వాళ్ళు ఏం చేసిందంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అలాగే మళ్ళీ తర్వాత ఏం చేసినట్టు వాళ్ళు చిన్నగా వేరే పెద్ద లైన్లలోకి వచ్చి వాళ్ళు చాయ్ కొట్టు నుంచి స్వీట్ హౌస్లు, జ్యువెలర్లు, వస్త్ర వ్యాపారాలు, చెప్పులు, ఎనీవన్ అన్ని బిజినెస్ పెట్టి దాంట్లో నాణ్యత లేకుండా చేసి వాళ్ళు తక్కువ ధరకు విక్రయించుకుంటూ మరి మా స్థానిక వ్యాపారస్తులు దెబ్బతీస్తున్నారు వీళ్ళు. అలాగే మేము ఉండే కిరాయి ఏదైతే మడగలాలు ఉన్నామో ఆ మడగల్ని మేము 10,000కు తీసుకుంటే వాడు నేను 30,000 ఇస్తా అని చెప్పేసి మమ్మల్ని కాల్ చేపించి వాళ్ళే మొత్తం ఆకర్షించుకుంటున్నారు. అలాగే ఈ వీళ్ళు ప్రతి ఒక్క వ్యాపారం అట్టా చేసుకుంటూ మమ్మల్ని మొత్తం రాను మేము మొత్తం దుకాణాలు రిజీ చేసుకుని వాళ్ళ దగ్గర మేము జీతం ఉండేటట్లు వాళ్ళు వేరుపరుచుకుంటున్నారు. కాబోతున్న వస్తువులు 90 ఉంటాయి. సమాజానికి తెలిసిన వస్తువులు సమాజం కంటే కొనుక్కొచ్చిన రేటు కంటే తక్కువ రేటు కమ్మి మేము మంచోళ్ళమని, మేము తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి జనాన్ని వాళ్ళ నమ్మకం తీసుకొని వాళ్ళని మభ్యపెట్టి మిగతా వస్తువుల మీద ఎంతేసి ఎంత మోసం చేస్తారో, ఏవేవి రెండో రకం వస్తువులు తెచ్చి అమ్ముతారో అదే వ్యాపారంలో ఉన్నటువంటి మాకు తెలుసు, కానీ సామాన్య ప్రజానికానికి ఇది తెలియదు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విధంగా మేము స్థానికులము, మా వ్యాపారాలని మా పొట్టగొడుతురు. స్థానిక వ్యాపారస్తులు మాత్రం ఇక్కడ మా యొక్క వ్యాపారాలన్నీ ఈ మార్వాడి వ్యవస్థ రావడంతో మా యొక్క వ్యాపారాలన్నీ తగ్గిపోయాయని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఉపాధి ఇక్కడ సంబంధించిన స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వడం లేదని చెప్తున్నారు. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్వాడి గోబ్యాక్ అనే నినాదం పెద్ద ఎత్తున మాత్రం కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి నరేష్ 16.